ఎర్రజెండా పార్టీ యూనియన్లతోనే సింగరేణి ఆగమాగం అవుతుందని బీఆర్ఎస్ పార్టీ టీబీజీకేఎస్ అధికారంలో ఉన్నప్పుడు కార్మికులకు ఎన్నో హక్కులు కల్పించబడ్డాయని టీబీజీకేఎస్ గౌరవ అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. పెద్దపల్లి జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ కవిత బుధవారం గోదావరికని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చెందిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. గోదావరికనికి వచ్చిన కవితకు టీబీజీకేఎస్ అధ్యక్షులు మిర్యాల రాజిరెడ్డి ఆధ్వర్యంలో టీబీజీకేఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సింగరేణి కార్మికుల జీవితాలు మెరుగుపడ్డాయని, కార్మికులకు ఎన్నో హక్కులు కల్పించడం జరిగిందని తెలిపారు. చాలా సంవత్సరాల క్రితం కాలరాయబడ్డ వారసత్వ ఉద్యోగాలను తిరిగి పునరుద్ధరించి యువ కార్మికులను సంస్థల్లోకి తీసుకురావటం జరిగిందన్నారు. తెలంగాణలోని బొగ్గు బ్లాకులను కేంద్ర ప్రభుత్వం వేలంపాట వేయడానికి పూనుకుంటే బీఆర్ఎస్ పార్టీ పోరాటాలను చేసి అడ్డుకోవటం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పుడున్న 3 రంగుల పార్టీ కేంద్రం పెద్దలను ఆహ్వానిస్తూ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు బొగ్గు బ్లాకులు వేలంపాటకు పచ్చజెండా ఊపుతున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులు ఆగం కావద్దని, కేసీఆర్ కార్మికుల కోసం ఎంతో చేశారని, కార్మిక వర్గం కూడా రాజకీయాల్లో పడి కేసీఆర్ చేసిన పనులను మరిచారని అన్నారు. ఎన్నికల్లో ఓడినా గెలిచినా కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని వెల్లడించారు. సింగరేణి సంస్థ పరిరక్షణకు, కార్మికుల హక్కుల రక్షణకు టీబీజీకేఎస్ పోరాటాలను చేస్తుందని, కార్మిక వర్గం అంతా కూడా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం వెంట నడవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను. మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేనుంటా, ఒక చెల్లెగా, ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. ఇంకొక కుట్ర మీరు ఇక్కడ గమనించాలి. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో 3 లేబర్ కోడ్లు తీసుకొచ్చింది. చాలా దారుణంగా ఉన్నాయి లేబర్ కోడ్స్ అవి. మనం అందరం కూడా చదువుకున్నటువంటి వాళ్ళమే ఉన్నాం. వాటిని ఒక్కసారి దయచేసి అర్థం చేసుకోండి. ఎంత భయంకరంగా ఉన్నాయంటే, మానవ హక్కులు హననం ఎట్లా చేయాలి, కార్మికుల హక్కులు ఎట్లా కాలరాయాలి అనేటటువంటి విధంగా ఆలోచించి రూపొందించినట్టుగా ఆ లేబర్ కోడ్స్ ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మనం స్టడీ చేయాలి. ఆ లేబర్ కోడ్స్ని వ్యతిరేకించాలి. మన సింగరేణి యాజమాన్యాన్ని, కోల్ ఇండియా యాజమాన్యాన్ని మెడలు వంచి మనకు ఉండేటటువంటి హక్కులు పోకుండా మనం కాపాడుకోవాలి. పోరాటం చేస్తేనే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఆ ఎర్ర జెండా వాళ్ళు మరి వాళ్ళు కాంప్రమైజ్ చేసుకుంటా సింగరేణికి గతి పట్టించింది. వాళ్ళు చక్కగుండుంటే సింగరేణి ఎప్పుడో బాగుపడుతుండే. తెలంగాణ వచ్చే లోపల సింగరేణిని ఆగం పట్టించిందే ఆ ఎర్ర జెండా పార్టీ వాళ్ళు. కాబట్టి నా రిక్వెస్ట్ మీ అందరితో ఒకటే, గులాబీ జెండా ఉండాలి, బలంగా ఉండాలి. ఏ సమస్య వచ్చినా, ఇప్పుడు తమ్ముడు చెప్పిన ఎలియాస్ పేర్ల సమస్య అయినా సరే, ఇప్పుడు చెప్పినటువంటి ఓవర్మెన్ల సమస్య అయినా సరే, ఏ సమస్య అయినా ముందుండి నేను ఒక ఎమ్మెల్సీగా కౌన్సిల్లో వాయిస్ రేజ్ చేస్తాను. మీరు మన కార్మిక సంఘం నుంచి మీరు కూడా వాయిస్ రేజ్ చేయండి అని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి ఏ పోరాటంలో అయినా మీ అడుగులో అడుగై నేనుంటా, ఒక చెల్లెగా, ఒక సోదరిగా మీతో ఉంటా. ఎప్పుడు అవసరమైనా కేసీఆర్ గారి ఆశీర్వాదం తీసుకొని ఖచ్చితంగా మనం కొట్లాడదాం. నేనైతే ఎంతమంది అడిగితే అంతమందికి డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి. 100కి 100 మంది తీసుకుంటామంటే 100 మంది కూడా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకునేటట్టు ఉండాలి. దానికి ఏం చేద్దామని అడిగింది. అంటే అధికారులు ఏం చెప్తారు, సార్ 100% ఇయ్యరాదు, 100% అని మనం జీవో ఇస్తే తెల్లారేవాడో ఒకడు కోర్టుకు పోతాడు సార్, అది ఆగిపోతుంది, మరి ఎట్లా సార్ అని అన్నారు. అంటే నేను, నరసింహరావు గారు, రాజిరెడ్డి గారు, శ్రీధర్ గారి బుర్ర తినేసిన ఐఏఎస్ ఆఫీసర్. ఆయన బుర్ర తిని మాకు సంబంధం లేదు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, మాకు మాత్రం 100కి నువ్వు ఎంతమందికి ఇవ్వగలుగుతావు చెప్పు అంటే దాని 95-96% వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా రకరకాల కారణాలతో జీవోలు తీసుకొచ్చి ఆనాడు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని పాస్ చేసుకున్నాం. ఎంత కష్టపడ్డామో, ఎంత బుర్ర గరిగించినామో, ఎంత హృదయం పెట్టి పనిచేసినామో మాకు తెలుసు. మోసపోతారే బొగ్గు గని కార్మికులు, మోసపోతారు. ఎక్కడన్నా ఎన్ని జరిగినాయి మీకు పనులు? ఎప్పుడన్నా జరిగినాయా? స్వతంత్రం వచ్చిన 60 ఏళ్ళ అసలు ఇన్ని పనులు ఎవరైనా చేసిందా?
కేసీఆర్ గారు చేసిన పనులు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన చేయి. మీరు కూడా రెగ్యులర్ రాజకీయాలలో పడి మోసపోయి ఆగమైపోతారా? అట్లుంటుందా? ఇక ముందన్న దయచేసి ఆలోచన చేసుకోండి. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేనంత బోనస్ మనం ఇచ్చుకుంటే నిన్నదాకా మొన్న ఈ 3 జెండా పార్టీ వాళ్ళు ఇచ్చింది బోగస్, అది బోనస్ కాదు. బోనస్ ఇస్తున్నామని చెప్పిరు, మీకు మోసం చేసిరు. చెప్పింది ఒకటి, చేసింది ఒకటి. కాబట్టి మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, నోటితోని నవ్వుకుంటూ నొసలతో ఎక్కిరిచ్చేది 3 జెండాలోళ్ళు. కడుపులో ఏదున్నా దాచుకోకుండా చెప్పి కౌగిలించుకునేది ఈ గులాబీ జెండా వాళ్ళు. మిమ్మల్ని ప్రాణప్రదంగా కాపాడుకునేదే ఈ టీబీజీకేఎస్ జెండా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని అవాంతరాలు ఎదురైనా వస్తాయి, ఎన్నికలు తొందరనే వస్తాయి సింగరేణిలో. వచ్చినప్పుడు మళ్ళా టీబీజీకేఎస్ సత్తా 11కు 11 ఏరియాలల్లా ఈసారి దుమ్ము లేపుదామని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. ఈ ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు కౌశిక్ హరి, మాదస్తు రామ్మూర్తి, వడ్డిపల్లి శంకర్, నూని కొమరయ్య, ఐలి శ్రీనివాస్, పర్లపల్లి రవి, పోలాడి శ్రీనివాసరావు, చల్ల రవీందర్ రెడ్డి, శేషగిరి తదితరులు పాల్గొన్నారు.